పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కమిషనర్ జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి, ఎంఆర్ఓ నాగమణి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో చెట్లను నాటారు. అనంతరం పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రజలందరూ తీసుకోవాలని సభలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలందరూ వారి ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో అలాగే వారి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వహించాలన్నారు. పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం మరియు ఇతరులను అశుభ్రత చేయకపోవడమే కాకుండా దాన్ని నమ్ముతారు. ఈ విషయంలో నేను వీధికి, గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈరోజు నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. గౌరవ డోన్ శాసనసభ్యుల వారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముందున్న పెద్దలు, అధికార బృందం, అలాగే ముఖ్యంగా డోన్ పట్టణ వాస్తవ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరితో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. 17వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గాంధీ గారి జయంతి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా మొత్తంగా కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఇందులో ఇది 3 భాగాలుగా ఉంది. ఒకటి ర్యాలీస్, మారథాన్స్, వాకథాన్స్, అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం. వీటన్నింటితో పాటు రెండవది ఏంటంటే ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం. ఎందుకంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోతే స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం అన్నది చాలా కష్టం. మూడవది మన ఆరోగ్యం గురించి, వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలామంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ల పైన ఉండే చెత్తనెత్తడం, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి. సో వారందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవడం మూడో భాగం. మనందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇంటిని చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటాము. ఆ ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా కూడా ఇంటి ముందున్న కాలువల్లో వేసేస్తూ ఉంటాం, అలాగే రోడ్ల పైన విసిరేస్తూ ఉంటాం, ఎక్కడన్నా వేకెంట్ ప్లేసెస్ ఉంటే విసిరేస్తాం. అంటే ఏంటి అంటే ఇల్లు అన్నది నాది అన్న భావన, కానీ ఈ రోడ్డు మనందరిది కదా, మనది అన్న భావన ఉండదు. అలాగే ఎక్కడన్నా డ్రైన్స్ అది మనది ఉండదు. మన స్కూలు, మన అంగన్వాడీ, లేదు అంటే మన మున్సిపల్ ఆఫీస్, మన వెటర్నరీ ఆఫీస్, మన హాస్పిటల్. సో ఇది అందరి ప్రాపర్టీ, ఇది మనందరికీ చెందిన ప్రాపర్టీ. కాబట్టి మనం ముందుగా చెత్త అన్నది రోడ్ల పైన వేయకూడదు. మున్సిపల్ వాళ్ళ వెహికల్ వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచన ముందు మనలో ఉండాలి. మనలో ఉంటేనే మనం తప్పు చేయము, వేరే ఎవరైనా తప్పు చేసినా కూడా ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. కానీ మనమే చాలా చోట్ల రోడ్ల పైన వేస్తూ ఉంటాం. వేసింది మనం, కానీ క్లీన్ చేసేటప్పుడు మున్సిపల్ టీంని ప్రశ్నిస్తూ ఉంటాం, లేదంటే మున్సిపల్ చైర్పర్సన్, ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు, వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంబంధించిన యాక్టివిటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడే మనకు
మీకు అక్కడ చూపించారు మంచినీళ్ళలో డెంగ్యూ లార్వా ఎలా పెరుగుతూ ఉన్నాయి, అలాగే చెత్త పరిశుభ్రం లేని నీళ్ళల్లో ఈ మలేరియాకు సంబంధించిన దోమలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇది ఈ స్వచ్ఛ యాక్టివిటీస్ మన బాధ్యత. ఒక చోట చెత్త క్లీన్ చేసాము అంటే మళ్ళీ వేయకుండా అక్కడ మొక్కలు కూడా నాటడం చేస్తే మన డోన్ పట్టణం చాలా గ్రీనరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అంతిమంగా ఏంటి అంటే ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన జిల్లా కలెక్టర్ గారికి, రాజీవ్ గారికి, కుమార్ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వచ్చేసిన డోన్ ప్రజలారా, సోదరులారా అందరికీ నా ఉద్యోగ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మన ప్రోగ్రామ్ చేపట్టుకుంటున్న రోజు ఆ ప్రోగ్రామ్ వచ్చేందుకు మీకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన ప్రాంతాల్లో మొత్తం కూడా మన మొదటి సందులు ఉన్నాయి, ఎక్కువ సందులు బాగున్నాయి. అక్కడ కాలువలు సరిలేక మన చెత్త సరి చేయకుండా అక్కడ రోగాలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రతి వీధిలో రోడ్ వేసి శానిటైజ్ చేసుకుంటూ, ఎక్కడైతే ఖాళీ ప్లాట్ క్లీన్ చేసుకుంటూ, ఎక్కడ పశ్చిమకుంటే ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంతా కూడా కలిస్తే అంతా కలిసి బ్రహ్మాండంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక ముందు డెమోన్స్ట్రేషన్ పెట్టారు, డెంగ్యూ ఎలా వస్తుంది, నీళ్ళు డెంగ్యూ ఎలా వస్తుంది, లేదా బాత్రూంలో పుల్లలు ఎలా వస్తాయి అది కూడా బాగా చూపించారు. తప్పకుండా మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా మీ గ్రామం మీ ఇంటికి వచ్చి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పుకుంటూ తప్పకుండా మన ఆగి కాపాడాలి. మనతో కూడా స్వచ్ఛ భారత్ సపోర్ట్ చేయకుండా తెలుసుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.